ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సామాజిక మాధ్యమాల ద్వారా చూసేటువంటి 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కాలికి బల్పం కట్టుకున్నట్టుగా తానేదో గొప్ప గొప్ప విజయాలు సాధించినట్టుగా ప్రజా ప్రణాళిక సమావేశాలు సభల పేరు మీద మహబూబ్ నగర్లో, పాలమూరులో, కోహెడలో, ఉప్పల్లో, మియాపూర్లో 4-5 మీటింగ్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా తన అహంకారాన్ని, తన దార్శనిక లేనటువంటి అజ్ఞానాన్ని అన్నీ కూడా బహిర్గతం చేసుకొని మరొక్కసారి ఆయన ఒక విజన్ లేదు, విజ్డమ్ లేదు, హీఈస్ ఎ సింపుల్ లాఫింగ్ స్టాక్ అన్నట్లుగా తనకు తాను రేవంత్ రెడ్డి గారు రుజువు చేసుకున్నారు. ఏడికి పోతే ఆడ బాలకృష్ణ డైలాగులు, ఎవరో డైలాగులు రాసిస్తే బాలకృష్ణ సినిమాలలో మాట్లాడినట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరును ప్రజలకు చెప్పాల్సినటువంటి యొక్క సందర్భాలలో కూడా అర్థం పర్థం లేనటువంటి ఒక ఛాలెంజ్లు విసురుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి తనకు ప్రాపకం చేస్తున్నటువంటి ఒక మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్తో నేను చర్చకు సిద్ధం, చర్చకు రావాలా, నీ 10 ఏళ్ల పాలన నా 2 ఏళ్ల పాలన పైన చర్చకు సిద్ధము అని చెప్పని రేవంత్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలను అమాయకులు అనుకుంటున్నాడా, ప్రజలకు విఘ్నత లేదనుకుంటుండా, గోబెల్స్ ప్రచారం ఏది పడితే అది చేస్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పని ఒక భ్రాంతిలో ఉన్నాడా? పిచ్చోళ్ళు ఎట్లే అనుకుంటారు, వాళ్ళకు పిచ్చోళ్ళు అనుకోరు కానీ దేశం అంతా పిచ్చోళ్ళు అనుకుంటారు. అందుకే వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడా అర్థం కానట్టు పరిస్థితి. దేని మీద చర్చ చేస్తారు రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పండి? 6 గ్యారంటీల మీద చర్చ చేస్తారా? దమ్ముందా నీకు? నైతికత ఉందా? గుండె మీద చేయబెట్టుకో, పక్కనే పెద్దమ్మ గుడి, ఎక్కడ వేదికొద్దు, నీ ఇంటి దగ్గరికే వస్తాం మేము. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ పక్కన ఉన్న అందరి అమ్మ పెద్దమ్మ, ఆ పెద్దమ్మ గుళ్ళో పోయి కూర్చుందాం. ఎక్కడొద్దు అక్కడొద్దు. నీకు ఎట్లా అమరవీరుల స్తూపం అంటేనో, అంబేద్కర్ విగ్రహం అంటేనో నీకు ఎట్లా గౌరవాలు ఉండవు. కనీసం పెద్దమ్మనన్నా, ఇంటి పక్కన నా తల్లినన్నా గౌరవిస్తామేమో, ఆ పెద్దమ్మ గుళ్ళో కూర్చుందాంప. కేసీఆర్ గారితో చర్చ కావాలంటున్నావు కదా, నువ్వు పెద్దమ్మ గుడిలో 6 గ్యారంటీల పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. 420 వాగ్దానాల పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి అని చెప్పని అడుగుతా ఉన్నాం. యూత్ డిక్లరేషన్ మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? జాబ్ క్యాలెండర్ మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి నీ వాగ్దానంపై చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అన్నటువంటి ఒక మాట మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పైన సప్లాన్ నిధులను సక్రమంగా వినియోగిస్తాను అన్నటువంటి ఒక వాగ్దానం పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? మహిళా డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? మైనారిటీ డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? దేనిపైన చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి? పిచ్చిపట్టి న్యాయమన్నా? అధికారహంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అప్పుడే 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటావు, అప్పుడే నేనే హిట్లరు అంటావు, నాకు హిట్లర్ స్ఫూర్తి అంటావు. ఏం పిచ్చిపట్టినాయిందేమన్నా?
4,000 రూపాయల నిరుద్యోగ భృతి పైన చర్చకు సిద్ధమా? 4,000 రూపాయల పెన్షన్ పైన చర్చకు సిద్ధమా? తులం బంగారం పైన చర్చకు సిద్ధమా? ప్రతి చివరి గింజ వరకు ధాన్యపు కొనుగోళ్లు చేస్తా అన్న వాగ్దానం చేసినటువంటి రైతు డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? దేనిపైన చర్చకు సిద్ధం? ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయానా లెక్క రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా నేను చర్చ చేస్తా, కేసీఆర్ రావాలా, 10 ఏళ్ల పాలనట, 2 ఏళ్ల పాలనట. ఏం చేస్తావా? రిగ్రెసివ్. కేసీఆర్ లెడ్ తెలంగాణ స్టేట్ యాజ్ అ ప్రోగ్రెసివ్ స్టేట్. నువ్వేడికి తీసుకుపోతా ఉన్నావు? రిగ్రెసివ్ స్టేట్గా తీసుకుపోతా ఉన్నావు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. పోయిన సంవత్సరం 77,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే, ఒక్క ఏప్రిల్ నెలలోనే 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే నేను ముక్కు నెలకు రాసుకుంటా. రేవంత్ రెడ్డి, నువ్వు ముక్కు పోసుకుంటావా? మరి ఒకవేళ 1,00,000 కంటే తక్కువ అప్పు చేస్తే చెప్పు నాకు. ఎవరిని మభ్య పెడుతున్నావు? చేతగాట్లే, నీకు పరిపాలన చేతగాట్లే. పోకిరి మాటలు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ప్రసంగాలు. హిట్లర్ అంటావు. 34 దాకా నేనే ముఖ్యమంత్రి, 34లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అంటే 34లో నరేంద్ర మోడీ, 28లో 29లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అన్నట్టు కదా. 34 దాకా నేనే ముఖ్యమంత్రి, 34లో రాహుల్ గాంధీని నేను ప్రధానమంత్రి చేస్తా అంటే ఏం చెప్తున్నాడు? వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అని చెప్తున్నాడు. హ్యావ్ యూ లాస్ట్ మెంటల్ బ్యాలెన్స్? ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ హ్యావింగ్ టేకెన్ ఓత్ ఆన్ ఏ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న ఎవరైనా సరే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా నేను హిట్లర్కు స్ఫూర్తి అంటాడా? హిట్లర్కు ఆదర్శమైనటువంటి, నచ్చినటువంటి ఒక హైడ్రా అనేటువంటి ఒక పదాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని నేను హైడ్రా పెట్టినాను అంటాడా? ఎయిదర్ ఇట్ షుడ్ బి మ్యాడ్ ఆర్ ఇట్ షుడ్ బి పర్వర్టెడ్. పిచ్చోడన్నా అయి ఉండాలా, లేకపోతే పర్వర్టెడ్ అన్నా అయి ఉండాలా. హీ సర్టన్లీ లాస్ట్ హిజ్ మెంటల్ బ్యాలెన్స్. ఒకటే ఒక బ్యాలెన్స్ ఉన్నది, ఒకటే ఒక ఫోకస్, ఒకటే ఒక అటెన్షన్. దోపిడీ, రియల్ ఎస్టేట్ దందా, అవినీతి. అది విద్యాశాఖలో అవినీతి, మున్సిపల్ శాఖలో అవినీతి, ఏ శాఖ పడితే ఆ శాఖ ఇవాళ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఇవాళ దోపిడీకి చేస్తూ ఒక మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన వ్యక్తి లెక్క ఒక పర్వర్టెడ్ గవర్నెన్సు, ఒక పర్వర్టెడ్ పొలిటికల్ రిటారిక్స్, పర్వర్టెడ్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ మొత్తం తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా, కాంగ్రెస్ క్యాడర్ సిగ్గుపడేటట్టుగా. పాపం 10 ఏళ్ళు కొట్లాడినరు వాళ్ళు కూడా టు కమ్ టు పవర్. అధికారం రావడం కోసం 10 ఏళ్ళు పాపం తిన్నా తినకున్నా ప్రతి ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కొట్లాడి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇవాళ బాధపడేటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక గాంధీ సిద్ధాంతాలతో కొనసాగేటువంటి ఒక పార్టీలో హిట్లర్ నాకు స్ఫూర్తిదాత అని చెప్పుకున్నటువంటి వాడు భారతదేశంలో ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు చెప్పలే. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది రేవంత్ రెడ్డి గారు? మీరు ఏం చెప్పిండ్రు, ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఏం తమాషా? ప్రజాస్వామ్యం అంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అంటే తమాషనా? మేనిఫెస్టోలు అంటే తమాషనా? ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు? ఇవాళ ఏ భాగవతం నువ్వు వెలగబెడుతున్నావో దయచేసి ప్రజలందరికీ తెలియదు అని చెప్పని అనుకుంటే నీ అంత మూర్ఖుడు లేడు. పిల్లి గనక కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వడు చూస్తలేడని చెప్పని అనుకున్నట్టుగానే ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం. యు ఆర్ అన్ అట్టర్ ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్. రెవెన్యూ రిసిప్ట్స్ లేవు, డెట్ ట్రాప్లో స్టేట్, సర్ప్లస్ అని చెప్తాడు, డెఫిసిట్ రెవెన్యూ చూపెడతాడు. ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ సిఏజీ మొట్టెకాయలు వేస్తే కూడా సిగ్గు ఎగ్గు లేనట్టుగా ఇవాళ పనిచేస్తూ ఇవాళ మళ్ళీ 4 చోట్ల మీటింగులు పెట్టి
ప్రజల వద్ద పాలన ఏదో ప్రజా ప్రణాళిక అని చెప్పని 99 రోజుల ప్రణాళిక అని చెప్పని దాన్ని సభలు పెడతారు. దానికి ఒక టార్గెట్ లేదు, దానికి ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లేదు, బడ్జెట్లు లేవు, ప్రణాళికలు లేవు. ఉట్టి సభలు సమావేశాలు పెట్టి వాళ్ళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు. నేను కొన్ని విషయాలు తెలంగాణ సమాజానికి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చినప్పుడు బాగా వెనక్కి నెట్టివేయబడ్డ రాష్ట్రం. తాగడానికి నీళ్లు లేవు, సాగునీరు లేదు, సాగునీరు లేదు, తాగుడుకు మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. కర్రలు పట్టుకొని ముఖ్యమంత్రులు సైతం ఒకవేళ గనక రాష్ట్రం ఏర్పడ్డట్టయితే వీళ్ళు కొట్లాడి చేస్తారు, వీళ్ళకి పరిపాలన రాదు, నీటికి లేకపోతే కరెంటుకు, నిధులకు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతారు. మళ్ళా ఆంధ్రప్రదేశ్లో బలవంతంగా కలపండి అని చెప్పని పోరాటం చేస్తారు అని చెప్పని పెద్ద పెద్ద ఆంధ్ర నాయకులు, ముఖ్యమంత్రులు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడి నుండి మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం కొత్త రాష్ట్రం, కేవలం 70-80 వేల కోట్ల రూపాయల యాన్యువల్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం, విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక అనేక కష్టాలు, నష్టాలు, లొసుగులు, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు లాంటి కుట్రలు, కుతంత్రాలతో ప్రజల ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలా అనేటువంటి ఒక కుట్రలు, కుతంత్రాలు, దానికి తోడు కోటి ఆశలు, కోటి కలలు, ఆశయాలు, ఉద్యమకారులు, అనేక ఒత్తిళ్లతో, ఛాలెంజ్లతో మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్రం మూల్గే నక్క మీద తాటిపండు లెక్క డిమానిటైజేషన్, కోవిడ్, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా 9-10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఆడపిల్ల తండ్రి ఎట్లయితే ఆ పిల్లను కాపాడుకుంటాడో, తెలంగాణ తల్లిని ఎట్లా కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సమతుల్యమైన అభివృద్ధి సాధించి దేశం గర్వపడేటువంటి ఒక రీతిలో నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీగా తీర్చిదిద్దినారు. పర్ క్యాపిటా ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లైలో కానీ, కరెంట్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఆన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆన్ ఆల్ వేరియస్ ఫ్రంట్స్ స్టేట్ను నెంబర్ 1గా తీర్చిదిద్ది తెలంగాణ అంటే ఇదిరా అని చెప్పని జాతికి గర్వపడేటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారు అభివృద్ధి చేసి పెట్టినరు. నువ్వేం సాధించినావు చెప్పు రేవంత్ రెడ్డి. 2.5-3 సంవత్సరాల కాలంలో వడ్డించిన విస్తరి లెక్క పంచభక్ష పరిమాణాలతో నీ ముందు నీకు భోజనం పెట్టి పెడితే, ఒక రాష్ట్రాన్ని నీ చేతికిస్తే నువ్వు సాధించింది ఏం చెప్పు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు అని చెప్పని మాట్లాడే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి, నువ్వు ఇవాళ అప్పు కోసం అని చెప్పని కడుతున్నటువంటిది నాట్ ఈవెన్ 2000 crores ఎవ్రీ మంత్. 4 లక్షల కోట్ల అప్పెట్లా చేసినావు చెప్పు. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? నీ ప్రియారిటీ ఏంది? ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు రావు నువ్వు? అసలు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఎట్లా పరిపాలన కొనసాగిస్తావు నువ్వు? ఎవడు నీ అడ్వైజర్లు? ఎవరు? దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులంతా నీ అడ్వైజర్లే కదా. వై ఇస్ దట్ మై స్టేట్ ఈస్ బీయింగ్ డెట్ ట్రాప్డ్ ఇన్ 3 years 4 lakh crores? ఎందుకు? ఈ సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు అప్పు చేయడం కోసం ఎట్లా తయారైనావు? నా జాబ్ క్యాలెండర్ ఇవ్వలే, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే, 4,000 పెన్షన్ ఇవ్వలే. నువ్వు ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయకుండానే కాయా పియా కుచనహి పోడా చేయాణా లెక్క ఈ రాష్ట్రాన్ని ఎందుకు అతలాకుతలం చేస్తూ ఉన్నావు? దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డ్రామా కంపెనీ నడిపినట్టుగా ప్రభుత్వాన్ని నడుపుతూ, నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడుతూ, ప్రజలను వంచనకు గురి చేస్తూ, ఒక పర్వర్టెడ్ గవర్నెన్స్ నడుపుతూ, సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా ఇవాళ హిట్లర్తో పోల్చుకుంటావా నువ్వు? అండ్ వీ హ్యావ్ టు వాచ్ దిస్ మాకరీ. సారీ, షేమ్. ఒక చీఫ్ మినిస్టర్
in a democratic nation tells that I am admiring and following the footprints of Hitler అంటే ఇంకొక ఏ దేశంలోనైనా సరే బట్టలిప్పి చింతబరిగతో కొడతారు. చెల్లిపోతా ఉంది డెమోక్రసీ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి. డోంట్ యూ థింక్? చూసినారా మీరు? ఒక్కసారి రిపీట్ చేసుకొని చూడండి ఆ వీడియో. తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఐ డిమాలిష్డ్ అని చెప్తున్నాడు, చూసిండ్రు కదా? పిచ్చి పట్టింది అనిపించలే మీకు? మెంటలీ సిక్. యూ కెనాట్ డిరైవ్ ప్లెజర్. You cannot derive pleasure when even a criminal is being hanged. జైళ్లలో క్రిమినల్ను హ్యాంగ్ చేసేటప్పుడు రాత్రిపూట గుడ్డ కప్పి ఎవరిని కంటికి కనబడకుండా విజువల్స్ కూడా బయటికి తెలవకుండా ఎందుకు చేస్తారు అంటే ఈవెన్ టు హ్యాంగ్ ఎ క్రిమినల్ ఈజ్ హీనియస్ అండ్ ఇన్హ్యూమన్ అని చెప్పని. రాక్షస రాజ్యం కాదు కదా మిడిల్ ఈస్ట్ లెక్క రాళ్లతో కొట్టి చంపడానికి. డెమోక్రాటిక్ నేషన్లో మానవత్వానికి ప్రామాణికత ఉంటుంది కాబట్టి అని చెప్పని అట్లా ఒక ఔదార్యంతో వ్యవహరించే ఒక చట్టాలు ఉన్నటువంటి ఒక దేశంలో ముఖ్యమంత్రి అయ్యుండి సిగ్గు ఎగ్గు లేకుండా ఇరాన్లో ఎట్లా డిమాలిషన్స్ అవుతున్నాయి, గాజాలో ఎట్లా డిమాలిషన్స్ అవుతున్నాయి, అట్లా నేను డిమాలిష్ చేసిన అంటున్నాడు. పిచ్చి పట్టిందండి, మెంటలీ సిక్ అండి. ఈవెన్ ఇఫ్ యూ హ్యాడ్ అన్ ఇంటెన్షన్ టు డిమాలిష్, యువర్ ఎక్స్ప్రెషన్ షాల్ నాట్ బి దట్. అది అన్డెమోక్రాటిక్, ఇన్హ్యూమన్ అండ్ అన్సివిలైజ్డ్. అట్లా పెద్ద మనిషి రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు, నేను హైదరాబాద్ విషయంలో 2-3 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మియాపూర్, ఉప్పల్, ఈ కోహెడా ఇటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు హైదరాబాద్ గురించి ప్యూర్ రేర్ అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాను కాబట్టి నేను హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. నువ్వేం సాధించినావు ఈ 3 ఏళ్లలో, ఈ 30 నెలలలో? కేటీఆర్ గారు 9 ఏళ్లలో ద లార్జెస్ట్ Google office outside US, he persuaded to set it up in Hyderabad. Second largest Microsoft campus, he persuaded to set it up in Hyderabad. India's largest pharma cluster, Hyderabad lo aina set up cheyadam kosam తోడ్పడ్డాడు. Fortune 500 companies lo majority industries లైఫ్ సైన్సెస్లో కానీ ఐటీ సెమీకండక్టర్స్లో వచ్చేందుకోసం అని చెప్పని ఇంక్లూడింగ్ కంపెనీస్ లైక్ ఫాక్స్కాన్ రావడం కోసం అని చెప్పని కష్టపడ్డాడు. బీఆర్ఎస్ బిల్ట్ ద బ్రాండ్ ఆఫ్ హైదరాబాద్. బీఆర్ఎస్ బిల్ట్ ది బ్రాండ్ ఆఫ్ హైదరాబాద్ బ్రిక్ బై బ్రిక్. నువ్వేం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి? యు ఆర్ మేకింగ్ హైదరాబాద్ as a demolition capital of this country. Illegal, unconstitutional, undemocratic, inhuman demolition capital of the country. ఇది నువ్వు సాధిస్తున్నటువంటిది. ఇక్కడనేమో ఇటుక మీద ఇటుక పేర్చి రాష్ట్ర అభివృద్ధిని, హైదరాబాద్ అభివృద్ధిని, బ్రాండ్ హైదరాబాద్ను ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దితే బీఆర్ఎస్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో నువ్వు డిమాలిషన్. తోడ్పోడు ఖాన్, నిజాం టైంలో ఉంటుండే ఒక ఆయన తోడ్పోడు ఖాన్ అని, మీకు తెలుసో తెలియదో? తోడ్పోడు ఖాన్ అంటుండే, అసలు పేరు ఏందో తెలియదు కానీ ఆయన అసెంబ్లీ నుండి కాచిగూడ వరకు ఒకటే రోడ్డు ఉండాలా అని ప్లాన్ చేసిండట. ఈ వంకర తింకర్ రోడ్లు వద్దు, అసెంబ్లీ గేట్ ముందు నిలబడితే కాచిగూడ గేట్, రైల్వే స్టేషన్ గేట్ అంతా కూడా సమానంగా ఉండాలా అని చెప్పని తోడ్పోడు మొదలుపెట్టిండు. తోడ్పోడు మొత్తం ఎట్లా ఏం లేకుండా తోడ్పోడు అనమాట మొదలు పెడితే జనం పోయి నిజాం దగ్గర తోడ్పోడు ఖాన్కు లాయే హమారే సర్పే బిఠా దియే హమారా జిందగియా బర్బాద్ హో రే అంటే ఏడిస్తే మానవత్వం ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి లెక్క కాదు. ఇమీడియట్గా ఆ తోడ్పోడు ఖాన్ ఆపరా నాయన, ఇదేం తోడ్పోడురా నాయన అని చెప్పని అప్పటి నుంచి తోడ్పోడు ఖాన్ అని చెప్పని అంటారు అనమాట. తోడ్పోడు ఖాన్ లెక్క ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిజాం కాలంలో తోడ్పోడు ఖానే రేవంత్ రెడ్డి. మరి అది కూడా దమ్మున్నాడు కాదండి. నా బాధ ఏంటంటే పేదోడి మీదనే ప్రతాపం. ఇవాళ హైడ్రా డిమాలిష్డ్ అంటున్నాడు కదా, నీ దమ్ముంటే పోదాంపా నీ అవని ఛాలెంజ్. ఆదిత్య ఉంది కదా, పోదాంపా నాన్న గచ్చిపోవాలి, అందరు పోదాం కెమెరాలు పట్టుకొని. ఏ పార్టీ డిమాలిష్ చేస్తాడో పోదాంపా. ఆదిత్యలో మూసీలో కట్టినటువంటి ఒక ఆదిత్య అది ఉంది కదా, అది కూలుస్తావా? నీ దమ్ముందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీలు పిచ్చ టవర్లు కడతాన్నారు, ఎంత పొడుగు టవర్లు కడతాన్నారు, కూలుస్తావా?
పేదోళ్ళు, బక్క చిక్కినోళ్ళు, మధ్యతరగతోళ్ళు, ఈఎంఐలు కట్టుకొని లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నోళ్ళు, నువ్వు పర్మిషన్ ఇస్తేనే, నువ్వు నల్లా కనెక్షన్ ఇస్తేనే, నువ్వు కరెంటు కనెక్షన్ ఇస్తేనే, నీ జిహెచ్ఎంసీకి ట్యాక్సులు కట్టి వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ బతుకులను విధ్వంసం చేసి ఐ డిమాలిష్డ్ అంటున్నాడు. ఈ సర్టన్లీ నీడ్స్ టు గో టు ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాలి ఆయన. ఇది సైకోపాత్ టెండెన్సీ, ఇది డేంజరస్ టెండెన్సీ. మానవత్వం ఉన్నటువంటి ఒక పాలకులు ఎవరు మాట్లాడరు, even if you have an intention to do so. నేను బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేసినాడు ఈ 30 నెలలలో. ఇది హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టినటువంటి ఒక కంపెనీ సీఈఓలను బెదిరించిన చరిత్ర మీకు ఎప్పుడైనా చూసినరా అన్న మీరు? ఎల్ఎన్టీ సీఈఓను బెదిరించి నేను జైల్లో పడేస్తా అన్నాడు వాడు ఉంటాడా? వాని పాపం వల్ల ఏందా అంటే గవర్నమెంట్ మారిన తర్వాత మెట్రో రైల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గింది అని అంటే నేను జైల్లో పడదొబ్బుతాను బెదిరించిండు. తర్వాత ఎల్ఎన్టీని అదిరించి బెదిరించి 13,000 కోట్ల రూపాయల అప్పును నెత్తి మీద వేసుకొని ప్రజల మీద నెత్తి మీద రుద్ది దాన్ని ఫోర్సిబుల్గా ఎల్ఎన్టీని తన్ని తరిమేసిండు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన విజయం. మెట్రో ఫేజ్ 2 25 నుండి ఇవాళ 2025 నుండి ప్రపోజల్ ఇస్ పెండింగ్ విత్ నరేంద్ర మోడీ. ఉన్నటువంటి ఒక ప్రణాళికను మొత్తం తుంగలో దొక్కిండు. హైటెక్ సిటీ టు శంషాబాద్ వాట్ వాజ్ ప్రపోజ్డ్ బై కేసీఆర్ అండ్ కేటీఆర్ తుంగలో దొక్కిండు. నేను రద్దు చేస్తున్నాను ప్రకటించిండు కదా, ప్రకటించిండు. ఇది ఇంతవరకు బడే బాయ్ అంటాడు, చోటే బాయ్ అంటాడు, వాళ్ళ దగ్గర పోయి అన్ని రకాల సాగిల పడతాడు. ఇంతవరకు మెట్రో ఫేజ్ 2కు అప్రూవల్ రాదు, తెచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకు ఆయన ముఖ్యమంత్రి మరి? తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. 2025 నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఒక మెట్రో ఫేజ్ 2కు క్లియరెన్స్ తీసుకొచ్చే దమ్ము లేదు నీకు. మరి దేనికి నువ్వు? మీరు చదవండి అన్న బడ్జెట్లో, ఐ రిక్వెస్ట్ యూ. ప్రతి మంత్ మీరు కనుక సిఏజీ రిపోర్ట్ చదివితే, లేకపోతే యాన్యువల్ బడ్జెట్ చదివితే గ్రాంట్ నీడ్ అని ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలా. ఎవ్రీ టైం నువ్వు వేసిన ఎస్టిమేట్కు అల్టిమేట్లీ యాక్చువల్ కనుక రియలైజేషన్ కనుక చూసినట్టయితే నాట్ మోర్ దెన్ 20-30% ఉంటుంది. అంటే నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేయలేకపోతున్నావు, అపాయింట్మెంట్లు తెచ్చుకోలేకపోతున్నావు, ప్రపోజల్లు పంపించి వాటిని క్లియర్ చేయలేకపోతున్నావు. ఇన్కాంపిటెంట్, ఇన్ఎఫిషియంట్, ఇనెప్ట్ చీఫ్ మినిస్టర్. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇదొకటి. ఇది అయిపోయింది కదన్న. ఫార్మాసిటీ కష్టపడి భూసేకరణ చేసిండ్రు, ప్రజలను ఒప్పించి మెప్పించి వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్ కట్టాలా ఇక్కడ. వివిధ దేశాలు తిరిగిన తర్వాత కేటీఆర్ గారి యొక్క ఆలోచన కలల స్వరూపం అది ఫార్మాసిటీ. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండాలా, ఎస్టీపీస్ ఉండాలా, వరల్డ్ క్లాస్ ఎస్టీపీస్ ఉండాలా, అద్భుతమైనటువంటి ఒక కంపెనీలు అక్కడ పెట్టాలా అని చెప్పని పెడితే దాన్ని రద్దు చేసి పడేసినాడు. కోర్టుకు రద్దు చేయట్లేదని చెప్తాడు. వాస్తవానికి దాన్ని వాళ్ళ ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ దందాల కోసం వాడుతూ ఉన్నాడు. ఎట్లొస్తాయి పెట్టుబడులు నీకు? ఇలా ఎల్ఎన్టీని బెదిరిస్తేవి, వాడిని నిలగొడితివి. మెట్రో రైలును ఉన్న ప్రపోజల్ను రద్దు చేస్తేవి, ఫేజ్ 2ను తెచ్చుకోలేకపోతుంటివి. ఫార్మాసిటీని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ఫార్మాసిటీని నువ్వు రద్దు చేస్తేవి. దానికి తోడుగా ఫ్యూచర్ సిటీ అని చెప్పని డ్రామాలు మొదలు పెడుతుంటివి. నువ్వు ఎట్లా హైదరాబాద్ను పారిశ్రామీకరణ దిశగా, ఎట్లా నువ్వు పెట్టుబడుల దిశగా, ఉపాధి కల్పన దిశగా నువ్వు ఎట్లా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తావో దయచేసి నీ దగ్గర బ్లూ ప్రింట్ ఉందా రేవంత్ రెడ్డి? 2047 3 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సరిపోదు కదా. ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ యాక్షన్. నీ దగ్గర యాక్షన్ ప్రోగ్రామ్ ఏముంది అని అడుగుతా ఉన్నాను ఇలా. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను.
పెట్టుబడుల విషయంలో అన్న దావోస్ 2024 41,000 కోట్ల రూపాయల ఎంఓఈ సైన్ చేసి వచ్చిండు. ఫస్ట్ టైం పోయినప్పుడు గుర్తుంది కదా, రాహుల్జీ ఐటీ ఇండస్ట్రీ మెయిన్స్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని అన్నప్పుడు పోయినప్పుడు 41,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సంతకం పెట్టిండు. 25లో 1,78,000 కోట్ల రూపాయల సంతకం పెట్టి వచ్చిండు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అని చెప్పని ఒక రియల్ ఎస్టేట్ ఈవెంట్ మేనేజ్మెంటు మన వెంచర్స్ లాంచ్ కంపెనీకి పెట్టినట్టుగా ఒక మీటింగ్ పెడితే దాంట్లో 5,75,000 కోట్ల ఎంఓఈలు అని చెప్పిండు. మొత్తం మీద దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఈలు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, హౌ మచ్ ఆఫ్ దిస్ హ్యాస్ బీన్ రియలైజ్డ్, యూ టెల్ మీ. ఈ 8.5 లక్షల కోట్ల రూపాయల ఎంఓఈస్ నువ్వు ఏదైతే చేసినా అని చెప్పని డంబాచారంగా ప్రచారం చేసుకున్నావు కదా, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రియలైజేషన్? మీకు తెలుసానా, కేటీఆర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎట్లయితే మనకు రియల్ టైం అప్డేట్ ఎట్లయితే మనకు టప్ 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 అని చెప్పని మనకు కనబడతాయో, అట్లా ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంత ఉపాధి కల్పించింది, ఏ స్టేటస్లో కంపెనీస్ ఉన్నాయని చెప్పని ఒక రియల్ టైం డాష్ బోర్డు ఆన్లైన్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ సిటిజన్ బంద్ అయింది. అలా మీకు కనబడదు. 23 వరకు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవన్నీ తీసుకొచ్చినామని చెప్పని టీఎస్ఐ పాస్లో ఉంటే అది వాళ్ళ కనబడేటువంటి ఒక పరిస్థితిలో లేదు. దానికి తోడుగా కేకును కోసినట్టు కోసి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, వాళ్ళ ఏ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ని ప్యూర్ రేర్ అని చెప్పని అడ్వైజ్ ఇచ్చిండో దయచేసి పిలవాను. నోబెల్ లారెట్ చెప్పిండా, ఆర్బీఐ గవర్నర్ చెప్పిండ్రా, ఏ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ చెప్పిండో చెప్పు. తెలంగాణ మ్యాప్ను కేకులు కోసినట్టుగా ప్యూర్ రేర్ అని చెప్పని కోసిపడేసి, క్యూర్ అంటే మొత్తం అంతా సర్వీస్ సెక్టర్ అట, ఔటర్ రింగ్ రోడ్ అవతల పెరి అర్బన్ అట, అక్కడ పెరి అర్బన్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇండస్ట్రీలు ఉండాలట, దాని తర్వాత అంతా అగ్రికల్చర్ అట. మరి ఆదిలాబాద్లో నువ్వు పుట్టకముందు నేను పుట్టకముందు ఆదిలాబాద్లో ఇండస్ట్రియలైజేషన్ ఉంది, సిర్పూర్ కాగజ్ నగర్ మిల్స్. రేవంత్ రెడ్డి పుట్టకముందే సింగరేణి కాలరీస్ ఉంది, బియాండ్ ద రీజనల్ రింగ్ రోడ్. మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాడు ఇండస్ట్రీ మీద కానీ లేకపోతే స్టేట్ డెవలప్మెంట్ మీద కానీ ఒక ఇంటిగ్రేటెడ్ అవగాహన ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఇట్లా రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి అది గొప్ప అని చెప్పని ప్రచారం చేసుకుంటూ నేను అడుగుతా ఉన్నాను, హ్యావ్ యూ కన్సల్టెడ్ సిఐఎన్ కానీ, ఫ్యాప్సీని కానీ, ఫిక్కీని కానీ, నాస్కామ్ని కానీ, ఇంకా ఎవరినన్నా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ కానీ ఎవరినన్నా ఇండస్ట్రియల్ హౌసెస్ను నువ్వు చర్చ చేసినావా? నేను మొత్తం పారిశ్రామికరణ డెవలప్మెంట్ అంతా కూడా నేను ప్యూర్ రేర్ అని చెప్పని నేను మారుస్తాను చెప్పని అడిగినావా? ఎవడన్నా ఒప్పుకున్నాడా? దానిపైన నీ విజన్ డాక్యుమెంట్ మీద ఈ సిఐ ఇటువంటి వాళ్ళతో చర్చలు చేసినావా? ఏం కంపెనీ నడుపుతున్నారు, ఏం డ్రామా కంపెనీ నడుపుతున్నారు? ఇవాళ పాప మా శ్రీధర్ బాబు గారి గోస చూస్తే బాధ అవుతుంది. ఇవన్నీ మనం మాట్లాడుకున్నది ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు. ఆయన ఇండస్ట్రీ మంత్రి పేరుకు ముఖ్యమంత్రి బాగా తెలివి ఉందని చెప్పని ఆయన పారిశ్రామిక సంబంధించిన నిర్ణయాలన్నీ ఆయన తీసుకుంటాడు. దావోస్కు పోతాడు, ఈడికి పోతాడు, అడిగి పోతాడు. ఈయన ఏం చెప్తుండో వాళ్ళకి ఏమర్థమవుతుందో మొత్తానికి వాళ్ళ రాష్ట్రం అధోగతి పాలన పరిస్థితి. హెల్త్ పాలసీ అన్న లూట్ పాలసీ, చీటింగ్ పాలసీ. హెల్త్ ద లూటింగ్ పాలసీ అండ్ చీటింగ్ పాలసీ. లూటింగ్ పాలసీ అండ్ చీటింగ్ పాలసీ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ హెల్త్ పాలసీ మీద కూడా స్టేక్ హోల్డర్స్ ఎవరన్నా పారిశ్రామికవేత్తలు. ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి ఒక ప్రొఫెషనల్ బాడీతో చర్చ చేసినావు రేవంత్ రెడ్డి? లేదు. నీ రియల్ ఎస్టేట్ దందాల కోసం నీ కోటరీతో చర్చ చేసుకొని అడ్డమైన పాలసీ పట్టుకొచ్చి, ఆ పాలసీకి పట్టుకురాకముందే అక్కడున్న కొంతమంది పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని బెదిరించి అదిరించి బ్లాక్మెయిల్ చేసి వాటిని అన్నింటినీ కూడా అగ్రిమెంట్లు చేసుకొని రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడడం కోసం హిల్ట్ పాలసీని పట్టుకొచ్చి, ఒకవేళ ఈ కంపెనీలు అన్నీ కనుక ఒకవేళ క్యూర్ నువ్వు అన్న ఓఆర్ఆర్ అవతలికి పోయినట్టయితే అక్కడ పోవాల్సిన ఉద్యోగస్తులకు అవసరమైన సామాజిక భద్రత ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి ఒక సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేరు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏమీ లేదు. అనాలిసిస్
హెల్త్ పాలసీ నేను వాటికి పంపించేస్తా. ఎట్లా పంపుతావు, ఎక్కడ పెడతావు, వాట్ ఈస్ ద ల్యాండ్ ఎక్విజిషన్, వాట్ ఈస్ ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ యు బిల్ట్ ఫర్ దీస్ కంపెనీస్ టు గో అండ్ సెటప్ దేర్? ఏమీ లేదు. నేను ఇంత ఎలాబొరేట్గా ఈ అంశాలను ఎందుకు మాట్లాడుతున్నా అంటే హైదరాబాద్ ప్రజలు వీళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అడ్డమైన స్లోగన్లతోటి తెలంగాణ రైజింగ్, ప్యూర్ రేర్, ఫ్యూచర్ సిటీ, మూసీ బ్యూటిఫికేషన్, ఈ అడ్డమైనటువంటి స్లోగన్స్ తోటి వాళ్ళ ఆయన మభ్య పెడతా ఉన్నాడు. కాబట్టి నేను ఇంత కొంత ఎలాబొరేట్గా ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇవాళ జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మేజర్ రైస్ మిల్ కంపెనీస్ ఉన్నాయి, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ ఎక్కడున్నాయి? రామగుండం దగ్గర ఉన్నాయి. మరి నీ లెక్క ప్రకారం ఎక్కడ ఉండాలి అవి? రీజనల్ రింగ్ రోడ్ యువతలు ఉండాలా? అక్కడున్న వాటిని ఇండస్ట్రీ వద్దంటాడు. ఒక సమతుల్యమైన అభివృద్ధి ఉండాలా, టైర్ 2 సిటీస్ కూడా అభివృద్ధి చెందాలని చెప్పని గత ప్రభుత్వం కేటీఆర్ గారేమో నువ్వు ఐటీ హబ్స్ను చిన్న చిన్న సిటీస్లో కూడా కడితే నువ్వు అక్కడ ఏం కంపెనీలు ఉండొద్దు, ఉంటే ఇక్కడే ఉండాలా లేకుంటే ఏం ఉండొద్దు అని చెప్పని నీ రియల్ ఎస్టేట్ దందా కోసం మాత్రమే నువ్వు మొత్తం ప్రణాళికను రాష్ట్రాన్ని కుక్కలు జింపిన విస్తర చేస్తా, పిచ్చోళ్ళ చేతిలో రాయి లెక్క వ్యవహరిస్తా అంటే ఎట్లా న్యాయం అయితే చెప్పండి రేవంత్ రెడ్డి గారు? దెర్ మస్ట్ బి సమ్ డెమోక్రాటిక్ డిస్కషన్. ఒక పాలసీని పట్టుకొచ్చినప్పుడు ఆ పాలసీ కాన్సిక్వెన్స్ అనేటువంటిది ఒక 100 ఏళ్ళు ఉంటుంది, ఒక 50 ఏళ్ళు ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం ఇది, రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఇది, తరతరాల యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశం ఇది. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తలాతోక లేకుండా ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక చిల్లర గేమ్లు ఆడుతూ ఉన్నాడు. నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. ఫార్మా సిటీ గురించి నేను చెప్పిన ఫ్యూచర్ సిటీ, ఇది నాట్ ఎ ఫ్యూచర్ సిటీ, 4 బ్రదర్స్ సిటీ, ఫేక్ సిటీ, రేవంత్ ఫ్యామిలీ సిటీ. నేను మీకు చూపెడతా, ఒక మీరు చూసినారు అని నేను అనుకుంటున్నా మీడియా మిత్రులు. ఇగో ఇది జియో అన్న, జియో నెంబర్ 69, 12/3/2025, లాస్ట్ ఇయర్ మార్చ్లో వచ్చినటువంటి ఒక జియో ఇది. ఈ జియో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఏరియా, మొత్తం 765.28 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే దగ్గర దగ్గర 2 లక్షల ఎకరాల భూమి ఇది. మనమేమనుకుంటున్నాం ఫ్యూచర్ సిటీ అంటే ఫార్మా సిటీ, ఆ రావిరాల ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి ఒక ఎకరాల భూమి అనుకుంటున్నాం. మొత్తం మీద 2 లక్షల ఎకరాల మీద కన్ను పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. దీని చైర్మన్ ఎవరు తెలుసా? రేవంత్ రెడ్డి గారే. దీని చైర్మన్ చీఫ్ మినిస్టర్, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయనే. మళ్ళా ఇక మిగతా అంతా ఆయన వంది మాగదులు అంటున్నారు, రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ టు వేరియస్ సెక్రటరీస్. 2 లక్షల ఎకరాలు ఇది. ఇది రియల్ ఎస్టేట్ దందా. రైతులను అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు, అసైన్ భూములను లాక్కుంటున్నారు. ఇస్తారా సస్తారా అని చెప్పని మెడ మీద కత్తులు ప్రభుత్వం పెడుతున్నది, ప్రైవేట్ గుండాగాళ్ళు పెడుతున్నారు, భూముల కబ్జా జరుగుతుంది. అడగడానికి ఎవరు ముందుకొస్తే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఊళ్ళ రైతులు ఇవాళ నిరాహార దీక్షలు చేసినా కానీ వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. ఇది ఫేక్ సిటీ, రియల్ ఎస్టేట్ సిటీ. ఇది డబ్బులు ఎక్కడ వేయడానికి అంటే చెప్పడు. హైదరాబాద్లో రోడ్ల మీద గుంతలను పూడ్చాడట, డబ్బులు లేవట. హైదరాబాద్లో ఉన్న ప్రజలకు తాగునీరు అందించడానికి డబ్బులు లేవట. హైదరాబాద్లో చెత్త తీయడానికి డబ్బులు లేవట మున్సిపల్ కార్పొరేషన్లో. హైదరాబాద్లో ఉన్న ప్రజలకు దోమల నుండి నివారించడం కోసం ఫాగింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్ చేయడానికి డబ్బులు లేవట. నేను ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఉన్నాయని చెప్పని ఆ జూ పార్క్ని తీసుకెళ్ళి ఆకాష్ అంబానీకి, ఫ్యూచర్ సిటీ పేరు మీద అదానికి కట్టబెట్టాలా, రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడాలని చెప్పని ప్రయత్నం చేస్తూ మళ్ళా అమరావతికి, ఇక్కడికి డ్రై పోర్టు, ఈ రోడ్డు, ఆ రోడ్డు అని చెప్పని అటు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే పనిలో పడ్డాడు. ఇది బ్రేజన్ చీటింగ్ సార్. ఇది చర్చ చేస్తావా? ఫ్యూచర్ సిటీ మీద వస్తావా? నువ్వే రావాలి, మళ్ళీ వాళ్ళే పంపకు, నువ్వే రా చర్చకు. నీ ప్యూర్ రేర్ మీద చర్చ, నీ ఫ్యూచర్ సిటీ మీద చర్చ, ఉట్టిగానే ఊకదంపుడు ఉపన్యాసాలు అసెంబ్లీలకు వచ్చి, కౌన్సిల్లకు వచ్చి నీది నువ్వే మాట్లాడి వెళ్ళిపోయి ప్రశ్నలు తీసుకోకుండా స్పీకర్లను వాళ్ళని మభ్యపెట్టి మాట్లాడి వెళ్ళిపోయినట్టుగా. దమ్ముంటే డెమోక్రాటిక్గా మాట్లాడుకుందాం, పెద్దమ్మ కూడా వేదిక. కెన్ యూ జస్టిఫై? కెన్ యూ కన్విన్స్? ఎలాబొరేట్గా నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీడియా సోదరులకు, మళ్ళీసారి మాట్లాడుకుందాం మనం.
ప్యూర్ రేర్, మీకు కూడా అర్థం కావాలని, ప్రజలకు కూడా అందరికీ అర్థం కావాలి. ఇది ఫ్యూచర్ సిటీలో ఉన్న ఫ్రాడ్నెస్ ఏందో ప్రజలకు అర్థం కావాలా. మూసీ సిటీలో ఉన్నటువంటి ఒక లూటిఫికేషన్ ఏందో, మూసీ బ్యూటిఫికేషన్లో లూటిఫికేషన్ ప్రజలకు అర్థం కావాలా. కేవలం దోపిడే లక్ష్యం, రియల్ ఎస్టేట్ దందానే లక్ష్యం. నేను ఇంకొక హైడ్రా గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలుసు. ఇంతకుముందు అడిగితే కదా, డిమాలిష్ అన్నాడు కదన్న, గాజా ఇరాన్ డిమాలిష్. నీ దమ్ముంటే ఆదిత్యాన్ని కూడా అట్లనే డిమాలిష్ చేద్దాం, దా పోదాం, దా నేను వస్తాను నీ అంబడి, నేను వస్తాను నీ అంబడి, మేమంతా వస్తాం. ఇక మా మొత్తం మీడియా సోదరులు, మా ఉపేందర్ అడ్వకేట్ సాబ్ అంతా మొత్తం నీ అంబడి అన్ని కత్తులు కటార్లు పట్టుకొని వస్తాం. నీ దమ్మేందో చూస్తాపా. నువ్వు చెన్నైలో చెప్పినావు కదా, పోదాంపా ఆదిత్య, మూసి నదిలో కడుతుండవాడు, కుల్దుపా. ఎందుకు? నీ కమిషన్లు ఇస్తే హైడ్రా పట్టుకోదు, నీ కమిషన్ లేకపోతే హైడ్రా నోటీసులు అంటుంది, విధ్వంసం అంటుంది. హైడ్రా ఈజ్ అన్ ఇల్లీగల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దాన్ని హిట్లర్ వెపన్కు పోల్చడంలోనే ఆయన శాడిజం ఏందో బయటపడ్డది, పర్వర్టెడ్నెస్ ఏదో బయటపడ్డది. నేను అడుగుతా ఉన్నాను, ఒక కిల్లన కట్టిండు అన్న రేవంత్ రెడ్డి? ఒక్క ఇల్లు కట్టిండు అన్న? ఇల్లు కూల్చడంలో సంతోషమైందివా? కేసీఆర్ గారు కూడా పాపం పెద్ద ఎత్తున సంతోషపడ్డారు. ఎప్పుడు తెలుసా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ పేద ప్రజలు పాపం సత్యనారాయణ వ్రతాలు చేసుకొని గృహప్రవేశాలు చేసుకుంటుంటే, సొంత బిడ్డలు కనుక ఎట్లయితే ఇళ్ళకి పోతే తండ్రి ఎట్లా సంతోషపడతాడో ఆయన కూడా సంతోషపడ్డాడు. నువ్వుదేం సంతోషపడుతున్నావు అంటే డిమాలిష్డ్. ఇది నీ సైకాలజీ, ఇది నీ గవర్నెన్స్ మోడల్. లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేసి పడేసినాడు. నేను మళ్ళీ ఒకరోజు దీని మీద ఎలాబొరేట్గా మాట్లాడతా, మీకు తెలియాల. క్రైమ్ రేట్ ఇస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద లాస్ట్ 2 years. మానభంగాలు, హత్యలు, బహిరంగ హత్యలు, సైబర్ క్రైమ్స్. జంతారా సినిమా చూసిర్రా అన్న మీరు? శ్రీధర్ అన్న నెట్ఫ్లిక్స్లో కనబడుతాడు జంతారా అని, తెలుసా? ఏదది? ఫోన్లు చేసి ఫిషింగ్ చేసి సైబర్ ఫ్రాడ్ చేస్తారు. జంతారా అని ఫేమస్ సినిమా, చూడరు మీరు కూడా. కెన్ యూ బిలీవ్? రేవంత్ రెడ్డి గారి బహుసామ్రాజ్యంలో ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయల జంతారా సినిమా నడిచింది. సైబర్ ఫ్రాడ్ వీఆర్ టాపింగ్ ఇన్ ద కంట్రీ. ఎవ్రీవేర్ జంతారాస్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ లోన్స్, సైబర్ క్రైమ్స్, రేప్స్, మర్డర్స్, రాబరీ, మొత్తం క్రైమ్ రేట్ పెరిగింది. పోలీసు వాళ్ళంతా పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎస్కాట్లలో బిజీ అయిపోయినారు, ఎమ్మెల్యేలకు ఎస్కాట్గా బిజీ అయిపోయినారు. ప్రజలు ఇవాళ, ఒకప్పుడు ద మోస్ట్ లివబుల్ పీస్ఫుల్ సిటీ హైదరాబాద్ అన్ఫార్చునేట్లీ ఆల్సో టర్న్డ్ అవుట్ టు బి మన ఐపీఎస్ ఆఫీసర్ భార్యనేగా చంపింది. నడి రోడ్డు మీద పట్టపగలే జ్యువెలరీ షాప్లకు వచ్చి గన్లు పెట్టి కాల్చి తీసుకుపోయింది హైదరాబాద్లో. చూసినాం కదా మనం, కరీంనగర్లో చూసినాం, ఇక్కడ చూసినాం. ఏం నడుస్తూ ఉంది రాష్ట్రంలో? హైదరాబాద్ను ద మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్కు ఈయన మున్సిపల్ మంత్రిన సాధించిన విజయం ఇది. నేను జిహెచ్ఎంసీ విషయంలో ఒకటి చెప్తాను. విక్రమన్న, దుర్గం చెరువు బోరి, పొదర్పుట బోరి, ఇప్పుడు కొంచెం చీకట్లో వద్దు, దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద బోండి. పోయిన తర్వాత బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం మీరు ఆ కంపెనీల రోడ్డుకు పోగానే మీకు మొత్తం, ఒకప్పుడేమో మంచి బిల్డింగులు, జిగేలు అనిపించేటువంటి ఒక పెద్ద పెద్ద గ్లాస్ బిల్డింగులు, ఐటీ కంపెనీల హోర్డింగులు కనబడుతుండే. ఇప్పుడు మీకు ఆడేం కనబడతాయి తెలుసా? కుప్ప, మట్టి కుప్ప. రేవంత్ రెడ్డి గారు తయారు చేసిన మట్టి కుప్ప. ఫాక్స్కాన్ చైర్మన్ వచ్చి ఐ ఇన్ ఇండియా ఆర్ ఐ ఇన్ దుబాయ్ ఆర్ ఇన్ న్యూయార్క్ అని చెప్పని కేటీఆర్ గారి జమాన్లో చెప్తాడు. రజనీకాంత్ కేటీఆర్ గారి జమాన్లో వచ్చి, నేను అప్పుడెప్పుడో వచ్చిన ఇదేందుకు ఇంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, అద్భుతమైనటువంటి ఒక అల్ట్రా మోడర్న్ గ్లోబల్ సిటీ లెక్క ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, ఐఎమ్ రియలీ అమేజ్డ్ అండ్ థ్రిల్డ్ అని చెప్పని ఆ పెద్ద మనిషి చెప్తాడు. ఇప్పుడు విక్రమన్న నువ్వు, ఇది రేవంత్ రెడ్డి సాధించిన విజయం ఏందా అంటే, డెబరీస్ గుట్టలాడ
జవహర్ నగర్ డంప్ యార్డ్ లెక్క డంప్ యార్డ్ తయారు చేసి పెట్టిండు. ఇటు 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 కంపెనీలు ఇటు కంపెనీలు మధ్యలో డంప్ యార్డ్. ట్రైఫర్కేషన్ చేసినా అని గొప్ప చెప్పుకుంటున్నాడు కదా. నిన్న మీటింగ్లో చూసినా నేను 3 ముక్కలు చేసినా అని చెప్పని. ఏం సాధించినావు 3 ముక్కలు చేసి? ఈ కార్పొరేషన్స్కి ఏమైనా డబ్బులు ఎక్కువ ఇచ్చినావా? ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు వరద రాకుండా నువ్వేమైనా నివారణ చర్యలు ఏమైనా చేపట్టినావా? ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక జవహర్ నగర్ లాంటి డంప్ యార్డ్లు హైటెక్ సిటీలో వస్తుంటే వాటిని ఏమైనా నివారించే ప్రయత్నం చేసినావా? కాంట్రాక్టర్లకు సరి అయిన సమయంలో కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చి మొత్తం పనులన్నీ కూడా సక్రమంగా చేయించినవా? రోడ్ల మీద గుంతలు లేకుండా చేసే ప్రయత్నం చేసినవా? దోమల బెడద నుండి ప్రజలను కాపాడినవా? ఏం చేసినావు నువ్వు? దాన్ని కేక్ కోసినట్టే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో కూర్చొని డ్రామాలాడి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని గ్రేటర్ హైదరాబాద్ను అప్పటిదాకా ఉన్న 750 స్క్వేర్ కిలోమీటర్ను 2100 కిలోమీటర్ల వరకు పెంచుతున్నా అని స్క్వేర్ కిలోమీటర్ వరకు పెంచుతున్నా అని చెప్పని దాన్ని 3 కార్పొరేషన్ చేస్తే ఏం సాధించినావు? ఇది తుగ్లక్ పరిపాలన. ఇది నో డెమోక్రాటిక్ డిస్కషన్, నో కన్సల్టేషన్, నో కన్సెన్సస్, నథింగ్. ఇంకొక చివరికి ఒక విషయం చెప్తానండి మీకు. ఇప్పుడు కనుక మీరు హైదరాబాద్ నుంచి మీరు ఏరియాల్లో వ్యూ కనుక చూస్తే ఈ ఏరియాలో రేవంత్ రెడ్డి వచ్చినట్టున్నాయి నుంచి రెప్పపాటు పోదట. ఇది ఏం పాటో మరిగా. సరే రేపు మాట్లాడదాం అన్నయ్యగా. రాదు కదా? వస్తుందా రాదా? రేవంత్ రెడ్డి గారి గొప్ప కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక క్షణం కరెంటు పోకపోయేది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇట్లా కరెంటు పోతున్నది. రాదు కదా? క్యాప్చర్ చేయదు కదా? చేస్తాయా? లేదంటే ఐ థింక్ ఐఎమ్ డన్. మళ్ళీ ఏమైనా ఉంటే రేపేళ్ళు మాట్లాడతా. కానీ ఇంక చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఎడ్యుకేషన్ మీద మాట్లాడేది ఉన్నది, సైబర్ క్రైమ్స్ మీద మాట్లాడేది ఉన్నది, రోజుకోటి మాట్లాడాలా. థ్యాంక్ యూ. ఇక ఆపేద్దాం ఇక.